గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు ఏంటంటే ఎం కమాండ్ యూజ్ చేసి జెన్కిన్స్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఓకేనా? సో దానికోసం ఏంటంటే ఫస్ట్ ఒక సర్వర్ క్రియేట్ చేయాలి. నేను ఆల్రెడీ సర్వర్ క్రియేట్ చేశాను. ఆ నేమ్ ఏంటంటే జెన్కిన్స్ సర్వర్ అని ఇచ్చాను. ఇది కూడా t2.micro, ఎందుకంటే జెన్కిన్స్ అంత స్పేస్ ఏం తీసుకోదు కాబట్టి t2.micro సరిపోతుంది ప్రాక్టీస్ కోసం. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటంటే దీనికి సర్వర్ కనెక్ట్ అవుతున్నా. ఓకే, కనెక్ట్ అవుతున్నా. ఇక్కడ ఏంటి, నేను మొబైల్ స్టామ్ ద్వారా కనెక్ట్ అవుతున్నా. మొబైల్ స్టామ్ ద్వారా కనెక్ట్ అవడానికి రిమోట్ హోస్ట్ పెట్టి లినక్స్ కాబట్టి డిఫాల్ట్ యూజర్ విజిట్ అయిపోయింది సార్. అడ్వాన్స్ సెట్టింగ్స్కి వెళ్ళి ప్రైమరీ కి వెళ్ళి ఇక్కడ లైనక్స్ అని టైప్ చేయి. కొంచెం పెంపల్ పీపీకే ఫైల్ ఏదైనా పెట్టచ్చు, ప్రాబ్లం లేదు. ఏది చెప్పినా ఇక్కడ వర్క్ అవుతుంది. బట్ ఏంటంటే పుట్టి ద్వారా కనెక్ట్ అయ్యేటప్పుడు మాత్రం పీపీకే ఫైల్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ కనెక్ట్ అవుతున్నా. కనెక్ట్ అయిపోయింది. నేను రూట్కి స్విచ్ అవుతున్నా. ఓకే, కూడా స్విచ్ అయిపోయా, బాగానే ఉంది. ఓకేనా? ఫాంట్ ఇంక్రీజ్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే నేను ఆల్రెడీ ఒక డాక్యుమెంటేషన్ రాశాను. ఓకే, జెన్కిన్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ ఏంటంటే జావా అనేది ఇన్స్టాల్ చేయాలి. ఎం కమాండ్ యూజ్ చేసి జావా ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, సో ఇక జావా ఏ వర్షన్ ఇన్స్టాల్ చేస్తున్నాం చూడండి, 1.8 వర్షన్ ఇన్స్టాల్ చేస్తున్నాం. ఓకేనా? -y ఇచ్చాము, జావా అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, వెల్ అండ్ గుడ్. 1 ఇన్స్టాల్ అయిపోతుంది జావా అనేది. జావా ఇన్స్టాల్ అయిన తర్వాత ఏంటంటే మనము జావా ఇన్స్టాల్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే, మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి ఇది ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ అయిపోయింది చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, జావా -వర్షన్ అని ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1.8 వర్షన్ ఇన్స్టాలేషన్ అయిపోయింది, 342 అనేది. ఓకేనా? నెక్స్ట్ ఏంటి, మనకి ఏంటంటే జావా చెక్ చేసాము, బాగానే ఉంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈపీఎల్ రిపాజిటరీ ఇన్స్టాల్ చేయాలి. ఎందుకు ఈపీఎల్ రిపాజిటరీ ఇన్స్టాల్ చేయాలంటే జెన్కిన్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఈపీఎల్ రిపాజిటరీ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకేనా? ఈపీఎల్ రిపాజిటరీ సూడో అనేది ఎందుకు, ఒకవేళ డిఫరెంట్ యూజర్లో ఉంటే సూడో అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎం ఇన్స్టాల్ ఈపీఎల్ -రిలీజ్ అని ఇచ్చాను. ఇక్కడ ఏంటి, మనం అమెజాన్ లైనక్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి అమెజాన్ లైనక్స్ ఏంటంటే సపరేట్గా ఒక కమాండ్ అనేది ఫాలో అవుతున్నారు. అది ఈ కమాండ్. దీన్ని కాపీ చేసుకో, కాపీ చేశాను, పేస్ట్ చేయి. అయిపోయిందా? ఇప్పుడు నేను ఇక్కడ ఇస్తాను -y ఇస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, ఈపీఎల్ రిపాజిటరీ అనేది ఇన్స్టాలేషన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, అమెజాన్ లైనక్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఓన్గా ఒక కమాండ్ మెయింటైన్ చేస్తున్నారు. అయిపోయింది, ఇన్స్టాలేషన్ అయిపోయింది. తర్వాత ఏంటి, ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను చూపించాను కదా, అదే అమెజాన్ లైనక్స్ అయితే ఈ కమాండ్ యూజ్ చేసుకోవాలని. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఏంటంటే జెన్కిన్స్ ఒక రిపాజిటరీని మనం ఎనేబుల్ చేయాలి. జెన్కిన్స్ ఒక రిపాజిటరీని మనం ఎనేబుల్ చేయాలి మన సర్వర్లో. సో దానికోసం ఏంటంటే కల్ కమాండ్ యూజ్ చేస్తున్నాను. రైట్ క్లిక్ ఇస్తే పేస్ట్ చేయి. ఇక్కడ చూడండి, కల్ కమాండ్ ఇచ్చేసి లొకేషన్ ఇస్తున్నాను, pkg.jenkins.-cli అని. ఇక్కడ స్టేబుల్ వర్షన్ అనేది నేను ఈ etcm repos.dలో నేను jenkins.repo అని ఇస్తున్నా. ఎందుకు ఇది ఇస్తున్నా అంటే నువ్వు ఎం ఇన్స్టాల్ జెన్కిన్స్ అని ఇచ్చినప్పుడు ఈ పాత్ నుంచే తీసుకుంటుంది. సో దానికోసం ఏంటంటే ఒక రిపాజిటరీ మనం jenkins.repo అనేది మన లోకల్లో ఇస్తున్నాం. ఎంటర్ కొడితే ఇప్పుడు ఇక్కడ వచ్చింది చూడండి. ఇదంతా కాన్ఫిగరేషన్ ఎక్కడ ఏంటంటే ఈటీసీలో పోతున్నాం చూడండి. ఈటీసీలో m.repos.d. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏ కమాండ్ అయినా వర్క్ చేస్తున్నా అంటే ఎం ద్వారా కానీ ఏదైనా ఇక్కడ నుంచే తీసుకుంటా, అమెజాన్ లైనక్స్ కోర్ ఎక్స్ట్రాస్ నుంచి. బట్ ఏంటంటే ఇక్కడ జెన్కిన్స్ కి ఈ డిఫాల్ట్ గా లేదు. సో దానికోసం ఏంటంటే jenkins.repo అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి. దాని లోపల ఏంటంటే జెన్కిన్స్ యొక్క యూఆర్ఎల్స్ అనేది బేస్ యూఆర్ఎల్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటుంది. ఓకే, అర్థమైందా? ఓకే, ఫైన్, బాగానే ఉంది. ఇన్స్టాల్ యాడ్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఫస్ట్ ఏంటి ఎనేబుల్ చేసుకున్నాం. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనం ఆ జెన్కిన్స్ రిపాజిటరీ మనం యాడ్ చేసుకున్నాం. సో దానికోసం ఏంటంటే ఆర్పిఎం కమాండ్ ఇచ్చేసి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకేనా? పేస్ట్ అయిపోయింది. ఓకే, పేస్ట్ చేసిన తర్వాత అయిపోయిందా? నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎం కమాండ్ యూజ్ చేసుకొని ఇన్స్టాల్ చేస్తున్నాం. సూడో ఏంటంటే డిఫరెంట్ యూజర్లు ఉంటే సూడో ఇవ్వాలి, రూట్ యూజర్లు ఉన్నప్పుడు అవసరం లేదు. ఓకేనా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎం ఇన్స్టాల్ జెన్కిన్స్. ఇప్పుడు ఏమవుతుంది, jenkins.repo నుంచి ఆ బేస్ యూఆర్ఎల్ కనెక్ట్ అయ్యి నీకు ఇన్స్టాలేషన్ అనేది అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్స్టాల్ అవుతుంది చూడండి. ఓకేనా? ఇక్కడ కూడా అంతే, మీ
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వర్షన్ ఏంటి 2.361.3 ఉంది. ఓకేనా, ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఇన్స్టాలేషన్ అయిపోయింది, బాగానే ఉంది. ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి చూద్దాం. ఓకే, సో కిందికి రండి. వన్స్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఏంటంటే మనం ఎనేబుల్ చేయాలి, సర్వీస్ లాగా ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ ఎందుకు చేయాలో చూద్దాం. మీకు ఇంత ముందల్లా చెప్పాను రైట్, సిస్టమ్ సిటిఎల్ జెన్కిన్స్ అని ఇస్తున్నా. మనం జస్ట్ ఇన్స్టాల్ చేసాం కానీ స్టార్ట్ చేయలేదు. సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ జెన్కిన్స్ ఫస్ట్ ఎనేబుల్ చేయాలా. సిస్టమ్ సిటిఎల్ ఫస్ట్ ఎనేబుల్ చేసాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎనేబుల్ అయిందా. ఎనేబుల్ వల్ల యూసేజ్ ఏంటి చెప్పండి. సింపుల్ గా ఎనేబుల్ వల్ల యూసేజ్ ఏంటంటే చెప్తాను చూడండి. ఒకవేళ నువ్వు సడన్ గా జెన్కిన్స్ సర్వర్ నువ్వు రీస్టార్ట్ చేసినావు అనుకో, ఎనేబుల్ చేసి ఉంటే కనుక జెన్కిన్స్ అనే సర్వీస్ కూడా ఆటోమేటిక్ గా అప్ అవుతుంది. అది నువ్వు ఎనేబుల్ చేయలేదనుకో నీకు అది రన్ అవ్వదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎనేబుల్ చేసినప్పుడు యూజర్ లివ్ సిస్టమ్ లో ఒక సర్వీస్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు నేను చెక్ చేస్తాను. సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ జెన్కిన్స్ అని ఇస్తున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్యాక్టివ్ డెడ్ అంటే మీనింగ్ ఏంటంటే స్టాప్ లో ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, దీన్ని స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ ఎలా చేస్తాను చెప్పండి. స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పటికీ మనకు ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ ఎందుకు అవుతుంది చూద్దాం. ఓకేనా, ఇక్కడ ఫెయిల్ అయినప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఉంది చూడండి, జర్నల్ లైఫ్ ఎక్సీ ఇస్తే కనుక నీకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. జర్నల్ లైఫ్ ఎక్సీ ఇచ్చినప్పుడు ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ ఎందుకు అవుతుంది, ద రీజన్ ఏంటి చూద్దాం. ఓకేనా, ఓపెన్ జేడీకే జెన్కిన్స్ సర్వీస్ ఫెయిల్డ్. ఓకే, లెట్ మీ చెక్ వన్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇన్వాలిడ్ జావా వర్షన్ అని వస్తుంది. ఎందుకు, మనం ఇన్స్టాల్ చేసే లేటెస్ట్ వర్షన్ జెన్కిన్స్ ఈ జావా 1.8 అనేది సపోర్ట్ చేయనట్టు, దాని వరకు ఎర్రర్ వస్తుంది. సో మనం ఏం చేద్దామంటే జావా 11 కానీ 17 కానీ ఇన్స్టాల్ చేద్దాం. ఓకేనా, సో దానికోసం ఏంటంటే ఫస్ట్ నేను రిమూవ్ కమాండ్ యూజ్ చేసుకొని జెన్కిన్స్ జావా అనేది రిమూవ్ చేశాను 1.8 వర్షన్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే జావా 11 వర్షన్ ఇన్స్టాల్ చేస్తాను. -y ఇచ్చాను. ఇన్స్టాల్ మీకు గుర్తుందా, సోనార్ క్యూబ్ లో కూడా ఇదే ఇష్యూ వస్తే కనుక జావా 11 ఇన్స్టాల్ చేశాను. సో ఇక్కడ కూడా నేను సేమ్ చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ మనం జావా 11 కి ఏంటంటే స్పెసిఫిక్ గా కమాండ్ ఉంది, ఆ కమాండ్ రన్ చేస్తున్నాను. ఇదేంటంటే అమెజాన్ లైనక్స్ వాళ్ళు ఓన్ గా మెయింటైన్ చేస్తున్నారు. సో కాబట్టి అదే కమాండ్ యూజ్ చేసుకోవాలి మనం. ఇక్కడ ఇన్స్టాలేషన్ అవుతుంది. ఓకే, కానీ ఇక్కడ నేను y ఇచ్చానంటే ఏమవుతుందంటే ఇన్స్టాలేషన్ అయిపోతుంది. ఇక్కడ జరుగుతాం చూడండి, జావా 11 వర్షన్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఓకేనా, అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను జావా వర్షన్ చెక్ చేస్తే ఇక్కడ జావా 11 అని ఇచ్చింది చూడండి, ఓపెన్ జేడీకే 11. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సిస్టమ్ జెన్కిన్స్ అని ఇస్తున్నా. ఓకేనా, ఇప్పుడు చూద్దాం, స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా, లెట్స్ సీ స్టక్ అయిపోయింది ఎందుకో చూద్దాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇంతకుముందు స్టక్ అయిందని చెప్పాను కదా, ఏంటంటే కొంచెం టైం తీసుకునింది. టైం తీసుకున్న తర్వాత ఇక్కడ నేను స్టార్ట్ అయిపోయి చెక్ చేస్తున్నా. సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ జెన్కిన్స్ అని ఇస్తాను. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, జెన్కిన్స్ అనే రన్ అవుతుందా. ఎప్పటి నుంచి రన్ అవుతుంది, 27 సెకండ్స్ బ్యాక్ నుంచి రన్ అవుతుంది. ఓకేనా, ఇలా మనం స్టార్ట్ అనేది చేస్తాం. ఓకే, బాగానే ఉంది, స్టార్ట్ చేసాం. మళ్ళీ ఎలా కనెక్ట్ అవ్వాలి, సో దానికోసం ఏంటంటే మనం సర్వర్ క్రియేట్ చేసాం కదా, ఇక్కడ పబ్లిక్ ఐపీ తీసుకో. పోర్ట్ నెంబర్ ఎంత, డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ :8080 కదా, 8080 అని ఇవ్వండి. ఎంటర్ కొట్టింది. ఇప్పుడు 8080 అని ఎంటర్ ఇస్తే ఏమవుతుందంటే మీకు ఇక్కడ అప్ అవ్వదు. ఎందుకు అప్ అవ్వట్లేదు గుర్తుందా, మనకు పోర్ట్ నెంబర్ అనేది ఎనేబుల్ చేయాలని. సో దానికోసం ఏంటంటే సర్వర్ సెలెక్ట్ చేసుకో. ఇక్కడ రైట్ సైడ్కి వస్తే ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ ఉందా, లాంచ్ విజెట్ 5 అని దీని మీద క్లిక్ చేయి. ఇక్కడ ఇన్బౌండ్ రూల్కి వెళ్ళు. ఓకే, ఇక్కడ ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్, ఇక్కడ యాడ్ అని క్లిక్ చేసి ఇక్కడ కస్టమ్ టీసీపీ ఉంది కదా, ఇక్కడ నేను ఏం చేస్తానంటే 8080 ఇస్తున్నా. ఇక్కడ ఎనీవేర్ అని ఇస్తున్నా. గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ టైం చెప్తున్నాను, ఇక్కడ రియల్
0 ఇవ్వకూడదు, స్పెసిఫిక్ ఐపీ మాత్రమే ఇవ్వాలి. బట్ మన ప్రాక్టీస్ కోసం ఏంటంటే మనం 0.0 అనేది ఇస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు సేవ్ చేస్తున్నా. సేవ్ చేసిన తర్వాత ఓకే వెల్ అండ్ గుడ్. ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ రీఫ్రెష్ చేస్తే ఏమవుతుందంటే మీకు జియో వస్తుంది. చూడండి, వస్తుందా? ఓకేనా? ఇలా వస్తుంది. మనకి ఏంటంటే ఇనిషియల్ గా మనం ఎం కమాండ్ యూజ్ చేసి సెటప్ చేస్తే డిఫాల్ట్ గా జెన్కిన్స్ యొక్క పాత్ ఏంటంటే varlib jenkins, varlib jenkins. ఈ varlib jenkins లో మనకు సీక్రెట్స్ అనే ఫైల్లో ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ అనేది ఉంటుంది. సో నేనేం చేస్తున్నా, దీన్ని కాపీ చేయి. మనం ఒక ఫైల్లో కంటెంట్ చూడాలంటే ఏం చేయాలి చెప్పండి? క్యాట్ కమాండ్, రైట్? క్యాట్ అని ఇచ్చాను, ఆ పాత్ పేస్ట్ చేశాను. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇది వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ లెవెల్ క్వశ్చన్ లో. డిఫాల్ట్ పాస్వర్డ్ ఎక్కడ ఉంటుంది? ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ అంటే varlib jenkins లో ఒకవేళ ఎం కమాండ్ యూజ్ చేస్తే డిఫాల్ట్ పాత్ ఏంటంటే varlib jenkins. ఇది జెన్కిన్స్ యొక్క పాత్. దాని లోపల ఏంటంటే సీక్రెట్స్ అనే ఫైల్లో ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ నువ్వు చూసినట్టుగా పాస్వర్డ్ దీన్ని కాపీ చేసుకో. దీని మీద డబుల్ క్లిక్ చేస్తే కాపీ అయిపోతుంది. ఇక్కడ నువ్వు ఏం చేయాలంటే దాన్ని కంట్రోల్ వి కొడితే పేస్ట్ అయిపోతుంది. కంటిన్యూ అని క్లిక్ చేయాలి. కంటిన్యూ అని క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకు 2 థింగ్స్ వస్తాయి. ఒకటి ఇన్స్టాల్ సజెస్టెడ్ ప్లగ్గిన్స్. సెకండ్ థింగ్ ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకుని ప్లగ్గిన్స్ ఇన్స్టాల్ చేసుకొని వస్తుంది. బట్ యాజ్ ఆఫ్ ఏంటంటే ఇన్స్టాల్ సజెస్టెడ్ ప్లగ్గిన్స్ యూజ్ చేసుకోండి. లేటర్ నేను ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా చూపిస్తాను. ఓకేనా? దీని మీద సెలెక్ట్ చేయి, డబుల్ క్లిక్ చేయి. ఓకే, డబుల్ క్లిక్ ఇస్తే ఏమవుతుందంటే నీకు అన్ని ప్లగ్గిన్స్, సజెస్టెడ్ ప్లగ్గిన్స్ అన్ని ఇన్స్టాల్ అవుతాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టైమ్ స్టాంపర్కి ఒక ప్లగ్గిన్, పైప్ లైన్కి ఒక ప్లగ్గిన్, గిట్కి ఒక ప్లగ్గిన్, ఎల్డాప్కి ఒక ప్లగ్గిన్. నేను ఇనిషియల్ గా చెప్పాను కదా, జెన్కిన్స్ మొత్తం ఏంటంటే ప్లగ్గిన్ బేస్డ్ అని. ఒక ప్లగ్గిన్ ఏదైనా కాన్ఫిగర్ చేయాలంటే ప్లగ్గిన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే యాంట్కి ఒక ప్లగ్గిన్, గ్రేడల్కి ఒక ప్లగ్గిన్, ప్రతి దానికి ఒక ప్లగ్గిన్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మనకు 1 by 1 ప్లగ్గిన్ అనేది ఇన్స్టాలేషన్ అవుతుంది. ఏంటి సజెస్టెడ్ ప్లగ్గిన్స్. అలా కాదు, మనం స్పెసిఫిక్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే లేకపోతే నేను చూపిస్తాను ఎలా ఇన్స్టాల్ చేయాలని. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమడుగుతుంది చెప్పండి? ఇక్కడ క్రెడెన్షియల్స్ సెటప్ చేసుకో, అడ్మిన్ యూజర్ యొక్క క్రెడెన్షియల్ సెటప్ చేసుకో. లేకపోతే ఇక్కడ అడుగుతుంది స్కిప్ కంటిన్యూ యాజ్ అడ్మిన్ అని. అడ్మిన్ తో కంటిన్యూ అవుతావా లేకపోతే స్పెసిఫిక్ యూజర్ క్రియేట్ చేసుకుంటావా అని. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒక యూజర్ క్రియేట్ చేస్తున్నా. దాని ఆ యూజర్ నేమ్ ఏంటంటే మురళి అని ఇస్తున్నా. ఓకేనా? పాస్వర్డ్ గుడికే మురళి అని ఇస్తున్నా. ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ గుడికే మురళి అని ఇస్తున్నా. ఓకేనా? సో తర్వాత ఏంది, ఇక్కడ నేమ్ అడుగుతుంది. నేమ్ ఏమి ఇస్తున్నా అంటే మోలెమురళీధర్ ఇస్తున్నా. ఇక నేను ఎందుకు యూజర్ క్రియేట్ చేస్తున్నా అంటే ఒకవేళ మనం పాస్వర్డ్ మర్చిపోయినా మనం రీసెట్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇక్కడ అడ్మిన్ లెవెల్లో పోయినా సరే నువ్వు చేసుకోవచ్చు. ఇక నేను మెయిల్ ఐడి ఇచ్చాను. ఓకేనా? ఇక గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు ప్రాక్టీస్ కోసం డమ్మీ మెయిల్ ఐడి ఇచ్చిన ప్రాబ్లం లేదు. బట్ రియల్ టైం ఏంటంటే ఇనిషియల్ గా సెటప్ చేసేటప్పుడు అడ్మిన్ తో వెళ్ళి తర్వాత మనం ఎల్డాపా లేకపోతే దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ టు కాన్ఫిగర్ యూజర్స్ పర్మిషన్స్ ఇవ్వడము. అది లేటర్ పార్ట్ చూద్దాం. ఓకేనా? సేవ్ అండ్ కంటిన్యూ చేయి. సేవ్ అండ్ కంటిన్యూ ఇస్తే ఏమవుతుందంటే ఇలా వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఒకవేళ నువ్వు నీ యొక్క కాన్ఫిగరేషన్ బేసిక్ ఏంది, జెన్కిన్స్ యొక్క యూఆర్ఎల్ ఇలా ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హెచ్టిటిపిడి, ఆ ఐపీ అడ్రస్, తర్వాత పోర్ట్ నెంబర్. ఓకేనా? ఇలా ఉంటుంది. ఇలా కాదు, ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే వెబ్సైట్ లాగా ఉంటుంది. అంటే యూఆర్ఎల్ లాగా. ఎగ్జాంపుల్ చెప్పినట్టయితే టెక్ ఓవరాల్ విత్ మురళి కోలన్ 8080 అని. ఈ 8080 అనేది పోర్ట్ నెంబర్. అలా కాదు, నువ్వు ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే నాకు ఏమొద్దు, జస్ట్ సేవ్ చేస్తున్నా. సేవ్ అండ్ ఫినిష్. ఓకే, ఇక్కడ వచ్చిందా స్టార్ట్ యూజింగ్ జెన్కిన్స్ అని క్లిక్ చేయి. దీని మీద క్లిక్ చేసినట్టయితే మనకు జెన్కిన్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ జెన్కిన్స్ అనేది మనకు జియో ఇచ్చింది చూడండి. ఇదేంటంటే డాష్ బోర్డ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మన యూజర్ ఇక్కడ ఉంటుంది చూడు, ఉందా? మనం ఏం క్రియేట్ చేసామో ఆ యూజర్ అనేది ఇక్కడ ఉంది. బాగానే ఉంది. ఈ డాష్ బోర్డ్ ఇలా వస్తుంది. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అర్థమైందా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, లాగౌట్ అయిపోతున్నా. లాగౌట్ అయితే ఇలా వస్తుంది మనకు లాగిన్ అయ్యే స్క్రీన్ అనేది. నేను ఇస్తున్నాను నా యూజర్ నా పాస్వర్డ్ ఇస్తాను. సారీ, ఇక్కడ క్యాపిటల్ కాదు, స్మాల్. ఓకేనా? కీప్ సైన్ ఇన్ అని కొడితే కనుక మనకు పాస్వర్డ్ అనేది లాగిన్ అయిపోతుంది. ఇక్కడ ఓకే అని క్లిక్ చేస్తే ప్రతిసారి మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇది మీకు అర్థమైంది కదా ఇన్స్టాలేషన్ అనేది. ఈ డాక్యుమెంటేషన్ లో కూడా నేను జావా 1.8 ఇచ్చాను కదా, 11కి ఓపెన్ జేడీకి 11కి నేను చేంజ్ చేసి అప్డేట్ చేస్తాను కంటెంట్ అనేది. ఓకేనా? ఐ హోప్ అండర్స్టాండ్ రైట్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సిస్టమ్ సిటిఎల్ అనేది ఇంకా కామన్. ఒకవేళ నువ్వు రీస్టార్ట్ చేయాలంటే సిస్టమ్ సిటిఎల్ రీస్టార్ట్ జెన్కిన్స్. ఒకవేళ స్టాప్ చేయాలంటే సిస్టమ్ సిటిఎల్ స్టాప్ జెన్కిన్స్. ఒకవేళ నువ్వు సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ జెన్కిన్స్ అని ఇచ్చా, అప్పుడు నీకేమిస్తుందంటే, సారీ ఏదో మిస్ అయింది, సిస్టమ్ అంటే రాంగ్ ఇచ్చాను.
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 6 minutes నుంచి రన్ అవుతుంది. ఈటీఎల్ బదులు నువ్వు సర్వీస్ కమాండ్ కూడా ఇవ్వచ్చు. సర్వీస్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడు. సర్వీస్ ఓకే, సర్వీస్ నేమ్ ఏంటి జెన్కిన్స్ రైట్ అండ్ కమాండ్ స్టేటస్ ఇలా అయినా చూసుకోవచ్చు. ఓకేనా, నువ్వు ఎలాగైనా సిస్టమ్ సిటిఎల్ ద్వారా అయినా యూజ్ చేసుకో, లేకపోతే సర్వీస్ కమాండ్ అయినా యూజ్ చేసుకో. గుర్తుపెట్టుకోండి, ఈ ఎం కమాండ్ అనేది సెంటోస్ కి, అమెజాన్ లైనక్స్ కి, రెడ్ హ్యాట్ కి మూడిటికి సేమే. మనం యూజ్ చేసే జెన్కిన్స్ వర్షన్ కి ఓకేనా ఓపెన్ జేడీకే 11 అనేది వర్షన్ అనేది మ్యాండేటరీ. సో దానికోసం ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్ గా మనం 1.8 ఇచ్చిన నేను ఎం రిమూవ్ కమాండ్ యూజ్ చేసి జావాని రిమూవ్ చేశాను. తర్వాత ఏంటంటే జేడీకే 11 యూజ్ చేశాను, ఇన్స్టాల్ చేశాను. ఓకేనా, అర్థమైందా? మీరు గుర్తుపెట్టుకుని జేడీకే 11 అనేది ఇన్స్టాల్ చేయాలి. నేను యూజ్ చేసే కరెంట్ వర్షన్. మీరు ఒకవేళ ఫ్యూచర్ లో డిఫరెంట్ వర్షన్ యూజ్ చేస్తున్నారు అనుకో, దానికి తగ్గట్టు వర్షన్ ఉంటుంది. ఆ వర్షన్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. కీప్ ఆన్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్ గా ఓపెన్ జేడీకే 17 వచ్చింది. ఒకవేళ నువ్వు ఫ్యూచర్ లో ఎప్పుడైనా మీరు రన్ చేసే కమాండ్స్ ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆ జెన్కిన్స్ మేబీ ఓపెన్ జేడీకే 17 సపోర్ట్ చేస్తుందేమో. అలాంటప్పుడు ఏంటంటే 17 రిలేటెడ్ కమాండ్ అనేది జావా అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకేనా, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో పెట్టండి. ఐ విల్ ట్రై టు రెస్పాండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ యు నెక్స్ట్ వీడియో.